ముంబైలో అటల్ సేతుపై హీరోయిన్ రష్మిక చేసిన వీడియోపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడానికి మించి సంతోషం ఏముంటుంది అన్నారు ఆయన. దేశంలో అత్యంత పొడవైన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్పై రష్మిక ప్రయాణించారు. కారులో దాన్ని చూస్తూ దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఈ 20 కిలోమీటర్లు అద్భుతమని, దాన్ని చూసినప్పుడు తనకు మాటలు రాలేదని అన్నారు. నవీ ముంబై నుంచి ముంబై, గోవా నుంచి ముంబై, బెంగళూరు నుంచి ముంబై, ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతంగా ఉన్నాయని, ఇది ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని అన్నారు రష్మిక. భారత్లో ఇది సాధ్యం కాదు అనే పరిస్థితి లేదని, ఈ 10 ఏళ్లలో దేశం గొప్ప ప్రగతిని సాధించిందని ప్రశంసించారు హీరోయిన్ రష్మిక. అభివృద్ధికి ఇప్పుడు మనం ఓట్లేయాలని అన్నారు. దీనిపై స్పందించిన మోడీ, ప్రజలకు సేవ చేయడానికి మించిన సంతృప్తి ఉండదని దాన్ని రీట్వీట్ చేశారు ఆయన. అటల్ సేతును జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నహావా సేవాను కలుపుతూ 21,000 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అటల్ సేతు మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. అందులో 16 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే ఉంది.